ఇప్పుడు కాల్స్ ఉన్నాయా లేవా? జనరల్‌గా ఏంటి అంటే సో కమెంట్ చూసాను. సో మన టీమ్ చాలా డిసప్పాయింట్‌మెంట్‌గా ఉన్నట్లు ఉన్నారు సార్. దీని గురించి ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి మన టీమ్ నాకు అప్డేట్ చేశారు. సో నాకు కూడా ఐ థింక్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ దిస్. ఎందుకంటే చాలామంది ఇదే సిచ్యువేషన్‌లో ఉంటారు కాబట్టి డెఫినెట్లీ ఐ నీడ్ టు టాక్ అబౌట్ దిస్ అని చెప్పి నేను ఆలోచించి మాట్లాడుతూ ఉన్నాను. సరే, ఈ వీడియోలో అసలు ఇప్పుడు కాల్స్ ఉన్నాయా, దాంతోపాటు వాళ్ళ కాల్స్ ఉంటే ఎలాంటి టెక్నాలజీ మనం నేర్చుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాము. దానికంటే ముందు ఈ కమెంట్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేయాలి డెఫినెట్లీ. సో ఇక్కడ ఏంటి అంటే నేనేం చెప్పానంటే, సో ఈ అక్టోబర్ నవంబర్ ఈ 2 monthsలో వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ కాల్స్, సమ్ డీసెంట్ కాల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సంక్రాంతి తర్వాత మళ్ళీ కాల్స్ ఉంటాయంటే, అన్న నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అన్న కాల్స్ వస్తలేవు అన్న, చిన్నప్పటి నుంచి ఇదే మాట వింటున్నా అన్న. ఆ మాట చాలా ఫ్రస్ట్రేషన్తో అన్నట్టు నాకు అనిపించింది. డెఫినెట్లీ ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 months నుంచి ఎవరికి జాబ్ రాలేదంటావా? ఎవరు ఉద్యోగం తెచ్చుకోవట్లేదా? తెచ్చుకొని లైఫ్లో సెటిల్ కావట్లేదా? మనకి చేతగాక, మనకు ఉద్యోగం తెచ్చుకోవడం చేతగాక సింప్లీ కాల్స్ లేవు. బ్లేమ్ అనమాట, సింపుల్. బలహీనులు మాత్రమే బ్లేమ్ గేమ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ ఎనఫ్ స్ట్రాంగ్ టు డీల్ ఎవ్రీథింగ్, దాన్ని అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఏ స్కిల్స్ నేను నేర్చుకున్నా, కంపెనీ వాళ్ళు ఏమడుగుతున్నారు, ఎక్కడ నేను ఆన్సర్ చేయలేకపోతున్నా, ఎలా ఆలోచిస్తారు. కానీ సో వీక్ పీపుల్ ఏం చేస్తారు తెలుసా, సింపుల్గా బ్లేమ్ గేమ్ అనమాట. సో నాకు జాబ్ రాలేదు, కాల్స్ లేవు కాబట్టి నాకు జాబ్ రాలేదు, మొత్తం ఐటీ ఇండస్ట్రీ వేస్ట్. అఫ్ కోర్స్ సమ్ అన్సర్టనిటీ ఈజ్ దేర్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో అది కాదనడానికి లేదు, బట్ స్టిల్ 100 జాబులు ఉండే దగ్గర 90 ఉన్నాయి, లేకపోతే 100 జాబులు ఉండే దగ్గర 70 ఉన్నాయి. 70 మంది అయితే ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు కదా. సో ఆ 70 మందిలో ఆ 70 మెంబర్స్లో మనం ఎందుకు లేము? ఎందుకని ఇది ఆలోచించట్లేదు? రైట్, సింపుల్గా జనరల్గా బ్లేమ్ గేమ్. కోర్స్ సరిగ్గా చెప్పలేదు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు కోర్స్ సరిగ్గా చెప్పలేదు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు కాల్ ఓపెనింగ్స్ చూపించలేదు, లేకపోతే మా రిలేటివ్స్ నాకు సపోర్ట్ చేయలేదు. ఎంతకాలం జీవితం మొత్తం పక్కన వాళ్ళ మీద బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. దిస్ ఇస్ యువర్ లైఫ్, నీ లైఫ్ కాదా? ఇది ఒకసారి ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం? నాకు రావట్లేదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పండగ టైంలో లాస్ట్ 1 month నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, మొత్తం ఇండస్ట్రీ బిజినెస్లు అన్నీ డల్గా ఉన్నాయి పండగ వాతావరణం కాబట్టి. కొన్ని బిజినెస్లు బాగున్నాయి, పండగ రిలేటెడ్ బిజినెస్లు బాగున్నాయి. అరే బిజినెసే రావట్లేదు, అరే ఇప్పుడు ఎట్లా చేయాలరా నాయన, బిజినెసే రావట్లేదు కనుక కూర్చుంటే వస్తుందా? మన వర్క్ మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలా? జాబ్ రావట్లేదు, ఏం చేయాలి? ఇంకేం స్కిల్స్ నేర్చుకోవాలి? ఇది కదా మనం ఆలోచించాలి. నిజంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీక్ మైండ్ సెట్, వీక్ పీపుల్ మాత్రమే, వీక్గా మైండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే, వీక్గా ఉన్న వాళ్ళు మాత్రమే సింపుల్గా తోసేస్తారు అన్నమాట పక్కన వాళ్ళ మీదకి. బ్లేమ్ దాని మీద ఇంకొక దాని మీద బ్లేమ్ చేసేస్తారు. సో పాజిటివ్గా ఉండండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, దాని స్కిల్స్ నేర్చుకోండి. కాల్స్ ఈ 2 నెలల్లో కాల్స్ అయితే ఉంటాయి. సో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ ఏదైతే మీరు కోర్సెస్ నేర్చుకుంటున్నారో అది కంటిన్యూ చేయండి. సో ఒకవేళ కొత్తగా ఉన్న కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మనకు చాలా కోర్సెస్ ఉన్నాయి. ఫ్రెషర్స్ చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ ఉంది, డేటా సైన్స్ ఉంది, డేటా అనలిస్ట్ ఉంది, జావా ఫుల్ స్టాక్ ఉంది, జావా విత్ ఏఐ ఉంది. ఓకే, సో కెరీర్ గ్యాప్ వాళ్ళు చూసుకుంటే చాలా కోర్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ కాల్స్ ఉన్నవి. డెల్ భూమి ఉంది, స్నాప్ లాజిక్ ఉంది, సేల్స్ ఫోర్స్ ఉంది. సేల్స్ ఫోర్స్ ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ 2 ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ 2 ఉన్నాయి. దీంతోపాటు ఫ్రెషర్స్కి 1+, 2+ వాళ్ళకి C++, C# ఉన్నాయి. C++కి 9 లక్షల ప్యాకేజ్ ఇస్తున్నారు 1 year వాళ్ళకి. సో చాలా తక్కువ మందికి తెలిసింది. దాంతోపాటు ఇంకా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఓకే, ఇంకా మనం కొత్తగా జెన్ ఏఐ బాగుంది, క్వాంటమ్ టెక్నాలజీ కూడా డెవలప్ అవుతూ ఉంది, దాని మీద కూడా జాబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డేటా సెంటర్స్ పెరుగుతున్నాయి, కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, డేటా అనలిస్ట్ జాబ్స్ పెరుగుతూ ఉన్నాయి, బిజినెస్ అనలిస్ట్ జాబ్స్ పెరుగుతూ ఉన్నాయి. యూ నేమ్ ఇట్, ఎన్ని కోర్సులు ఉన్నాయి తెలుసా. ఏది నేర్చుకున్నా పర్ఫెక్ట్గా నేర్చుకోండి, కష్టపడండి. కాకపోతే నేర్చుకునే కోర్స్ అనేది కొంచెం ఆలోచన చేసి, సో కాల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది దాన్ని బట్టి వేరే చేసుకొని, సో యూ కెన్ టేక్ ఏ కాల్ అకార్డింగ్లీ. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. సో డీలా పడద్దు, ధైర్యంగా ఉండండి. నిజంగా మీరు బలవంతులని నేను కూడా అంటా ఉన్నాను. సో స్ట్రాంగర్ దెన్ వాట్ యూ థింక్. మన శక్తి ఏంటో మనకు తెలియదు. సో యు ఆర్ స్ట్రాంగర్ దెన్ వాట్ యూ థింక్. మనము స్ట్రాంగర్, అరే ఐఎమ్ స్ట్రాంగర్ అనుకుంటే స్ట్రాంగ్గా ఉంటాం. లేదు నేను సింపుల్గా పక్కన వాళ్ళ మీద బ్లేమ్ గేమ్ చేస్తాను, సో వీక్ మైండ్ సెట్ అంటే దాన్ని బట్టి ఉంటుంది లైఫ్ అనేది. సో బీ స్ట్రాంగ్, స్టే స్ట్రాంగ్, జాబ్స్ ఆర్ దేర్, ప్రయత్నం చేయండి. తెచ్చుకునే వాళ్ళు జాబ్ తెచ్చుకొని లైఫ్లో మూవ్ ఆన్ అయ్యి సక్సెస్ అయ్యే వాళ్ళు అవుతున్నారు, ఫెయిల్యూర్ వాళ్ళు అవుతున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.